ఆర్ యు రెడీ? యేసయ్య శత్రువుల ఆలోచనలను నిష్ఫలం చేస్తాడు. పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క గురి ఆ గవర్నర్ని ఎటువైపు తిప్పాలి? యేసు వైపు తిప్పాలి. కానీ గారడివాడైన ఎలూము యొక్క ఆలోచన ఏంటి తెలుసా? అతన్ని ఎటువైపు తిప్పకూడదు? యేసు వైపు తిప్పకూడదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రోజులు ప్రయత్నం చేశాడు, ఎన్నో గంటల ప్రయత్నం చేశాడు. కానీ శత్రువుల ఆలోచనను దేవుడు ఏం చేశాడు? నిష్ఫలం చేశాడు. ఒక్కొక్కసారి మన బ్రతుకులో దేవుని ఆలోచనలు నా బ్రతుకులో జరగట్లా, సాతానుగాడి ఆలోచనలే నా పట్ల జరుగుతున్నాయి అన్నట్టు మనం అనిపించవచ్చు. అయినా భయపడకండి. నీకు తెలవకుండా తెర వెనకాల చెయ్యవలసింది మొత్తం ఆయన నీ కొరకు చేస్తున్నాడు. దేవునికి నీ పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవునికి నీ పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవునికి నా పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు జరగనీయకుండా నిన్ను అపవిత్రతలోనికి నడిపించిన, నిన్ను దుష్టత్వంలోనికి నడిపించిన నీ జీవితాన్ని ఒక అద్దం కిందకి పడేస్తే మొక్కలైనట్లు నీ బతుకుని మొక్క చెక్కలుగా చేసేసిన దేవుడు కూడా నిన్ను బాగు చేయడురా బాబు అన్నట్లు నీ బతుకు మార్చిన నా దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు ఖచ్చితంగా జరిగేటట్టు చేస్తాడు ఆయన. దాంట్లో తిరుగులేదు. ఆ ఆలోచనలు, ప్రణాళికలు జరిగేటట్టు చేస్తాడు. యోసేపు పట్ల దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఆలోచనలు జరగనీయకుండా అతని బతుకుని మొక్క చెక్కలుగా చేశాడు. కానీ నా యేసయ్య శత్రువు యొక్క ఆలోచనలను నిష్ఫలం చేసి దేవుడు ఏమైతే ఆశించాడో అది జరిగేటట్టు నా దేవుడు చేశాడు. యోసేపుతో వాళ్ళ నాన్న అయిన యాకోబు ఇలాగన్నాడు, బాబు అన్నయ్యలు 10 రోజులైంది గొర్రెలను తీసుకుని వెళ్ళి, ఇంత మట్టికి వారి కనబడట్లా, ఈ ఆహారం తీసుకెళ్తావా? వెళ్తాను డాడీ అని చెప్పి ఆహార పదార్థాలు తీసుకొని అక్కడికి వెళ్ళగా శత్రువు ఎవరిలో దూరాడు తెలుసా? సాతానుగాడిలో దూరి ఏం చేశాడంటే తమ్ముణ్ణి చంపేటట్టు ఆలోచనలు తెలియపరిచాడు. ఆ తమ్ముణ్ణి చంపేటట్లు ఆలోచనలు వాళ్ళ హృదయంలో పురిగొల్పగానే యోసేపుని చూడగానే వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? చంపాలని చెప్పి అక్కడ నీళ్లు లేని ఒక బావి, ఎండిపోయిన ఒక బావి, లేకపోతే ఎండిపోయిన ఒక గుంట కనబడింది. ఆ గుంటలోనికి 2 చేతులు కట్టేసి 2 కాళ్ళు కట్టేసి దించేశారు. అక్కడ పడేశారు. గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఎక్కడానికి మార్గం లేదు. అంత లోతైనది ఎండిపోయిన గుంట, ఎండిపోయిన బావి. గట్టిగా కేకలు పెడుతున్నాడు. అన్నయ్యలు ఏం చేస్తున్నారు తెలుసా? వింటున్నారే తప్ప ద్రాక్షారసం తాగుతున్నారు, రొట్టెలు తింటున్నారు, తమ్ముడు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తింటున్నారు. వింటున్నారే కానీ విననట్లు వారు నటిస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఆ గుంటలోనే చంపేయాలని. కానీ దేవాది దేవుడు వాళ్ళ హృదయంలోనికి దూరి, ఎవరి హృదయంలోనికి? అన్నయ్యల హృదయంలోని దూరి ఒకళ్ళకొకళ్ళని పడనీయకుండా చేసి చంపాలనుకున్న ఆలోచనలను నిష్ఫలం చేసి బయటికి తీసి అమ్మేటట్టు చేపించాడు. ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? శత్రు యొక్క ఆలోచనలు, అన్నయ్యల యొక్క ఆలోచనలు జరగనీయకుండా యేసు ఏం చేశాడు? నిష్ఫలం చేసి పడేశాడు. లేకపోతే గనక దేవాది దేవుడు అక్కడ జోక్యం చేసుకోకపోతే ఆ గుంటలోనే ఎవరిని చంపేసేవాళ్ళు? తమ్ముడిని చంపేసేవాళ్ళు. కానీ అన్నయ్యల హృదయంలో దూరి వాళ్ళ ఆలోచనలు ఏం చేశాడు? ఆయన నిష్ఫలం చేశాడు. శత్రువుల ఆలోచన నిష్ఫలం చేశాడు. అలాగే ఈ రోజున కూడా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది, శత్రువు ఏ ఆలోచన చేసినా నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ప్రతి ఆలోచనను నిష్ఫలం చేసి కార్యం చేస్తాడు ఆయన. హేరోదు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగారు. ఏమని అడిగారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పుట్టబోయేవాడు కాదు, పుట్టినవాడు ఎక్కడున్నాడు? అసలే ఆయన ఎవరో? ఆయన రాజు. ఆయన ఏమని పిలుస్తారు? యూదులకు రాజు అని పిలుస్తారు. ఈ జ్ఞానులందరూ వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే నవ్వుతాడా? ఆయనకి వేదన కలిగింది, అతనికి కష్టం కలిగింది, అసూయ కలిగింది, పగ కలిగింది. ఆ జ్ఞానులందరినీ చంపేయాలనుకున్నాడు. కానీ
అలా చేస్తే కుదరదని చెప్పి గొప్పగా మనస్సులో ఒకటి ఉంచుకొని నోట్లో నుండి బయటికి ఇంకొకటి తెప్పించాడు. మనస్సులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? జ్ఞానులారా, మీరందరూ కలిసి ఆ యేసయ్యని, ఆ యూదులకు రాజును ఆరాధించి మీరేం చేయండి, నా దగ్గరికి రండి. తర్వాత మీరు అడ్రస్ చెప్తే నేను కూడా వెళ్ళి ఏం చేస్తా, ఆరాధిస్తా. కానీ ఇతనుకున్న ఆలోచన ఏంటి తెలుసా? హేరోదన శత్రువు ఆలోచన ఏంటి తెలుసా? మనస్సులో ఒకటి, బయటికి మరొకటి. కానీ ఇతని ఆలోచన ఏంటంటే జ్ఞానుల్ని చంపేద్దాం. ఎవరిని కూడా చంపేద్దాం? యూదుల రాజుగా పుట్టిన వాడైన యేసయ్యను కూడా చంపేద్దాం. ఎందుకంటే మీకెంత ధైర్యం, నేను రాజునైతే ఇంకొక రాజు ఉన్నాడని ఈ దేశానికి ఎంత ధైర్యం మీకు అన్న ఆలోచనలతో మనసులో ఒకటి బయటికి ఒకటితో ఉంచుకున్న ఈ హేరోదు రాజు, ఈ జ్ఞానులు వెళ్ళి యథార్థంగా ఉన్నారు. ఎవరో ఈ జ్ఞానులు మాత్రం యథార్థంగా వెళ్ళి యూదుల రాజైన, ఈ ప్రపంచానికి రాజైన, విశ్వానికి రాజైన యేసయ్యని ఆరాధించి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఎక్కడికి వెళ్దామని? హేరోదు రాజు దగ్గరికి వెళ్దామని. కానీ సర్వం ఎరిగిన దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవదూత ద్వారా జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఏమని తెలియపరిచాడంటే, మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, నేను చెప్పుతున్న దారి గుండా, నేను చూపించుతున్న దారి గుండా వెళ్ళండి అన్నారు. అలాగే శత్రువుల ఆలోచనలను దేవుడు ఏం చేశాడు? శత్రువుల ఆలోచనలు ఏం చేశాడు? నిష్ఫలం చేశాడు. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? ఆయన మనస్సులో ఒకటి, ఆయన బయటికి ఒకటి. అది కనపడేటట్టు నా దేవుడు చేశాడు. ఈ రోజున నీతో ఉన్న వ్యక్తి, నీ ఇంటిలో ఉన్న వ్యక్తి, నీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి, నీ స్నేహితులు మనస్సులో ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి చెప్తూ నిన్ను మోసం చేస్తున్నారా? దేవాది దేవుడు చెప్పేది, ఎలాగైతే దేవదూతను పంపించి మాట్లాడాడో ఈ రోజున నన్ను నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయములో ఏముందో బయటికి పడేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. వ్యత్యాసమైన పద్ధతుల్లో నీకు తెలియపరచబోతున్నాడు. ఆయన శత్రువుల ఆలోచనలు ఏం చేశాడు? నిష్ఫలం చేశాడు. యాకోబు తన మామయ్య దగ్గర నుండి వచ్చేస్తున్నాడు. యాకోబు లాబాను దగ్గర నుండి, అంటే తన మామయ్య దగ్గర నుండి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు. తన ఇద్దరు భార్యలను, బిడ్డలను, పశు సంపదలను తీసుకొని వస్తుంటే లాబాను ఏం చేశాడు తెలుసా? ఒక ఆలోచనలు పన్నాడు. ఆ ఆలోచన ఏంటంటే యాకోబుని చంపేసేద్దామని. అతని హృదయంలో అయ్యో నా ఇద్దరు కూతురు విధవరాలు అయిపోతారే అని కూడా లేదు, నా మనవళ్ళు అనాథులు అయిపోతారే అని లేదు, అయ్యో అన్న ఏం వేదన లేదు. తన పంతం కోసం నాకు చెప్పకుండా వెళ్తాడైనా అని చెప్పి ఏం చేశాడంటే తన అల్లుడిని చంపడానికి ఆలోచన చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడు స్వప్నములో ప్రత్యక్షమై ఏమని చెప్పాడంటే, నువ్వు మంచి గాని చెడు గాని నోరు తెరిచి ఏ మాట చెప్పొద్దు, అతన్ని వదిలిపడేసి అన్నాడు. శత్రువుల ఆలోచన అయిన మామయ్య ఆలోచనను నిష్ఫలం చేసి అతన్ని ఈ రోజున ఇశ్రాయేల్ దేశానికి ఫౌండర్గా నా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు పెట్టేటట్టు నా దేవుడు చేశాడు. ఈ రోజున శత్రువుల ఆలోచనలను దేవుడు ఏం చేయగలడు? నిష్ఫలం చేయగలడు. దానియేలును చంపాలని తన స్నేహితులు ఆలోచించారు. ఎవరు ఆలోచించారు? ఎవరికైతే దానియేలు సహాయం చేశాడో, ఎవరి కోసమైతే దానియేలు ప్రార్థన చేశాడో, ఎవరైతే పైకి రావాలని ప్రార్థన చేశాడో, రాజుగారు జ్ఞానులందరినీ చంపబోతుంటే రహస్యంగా ఆన్లైన్ ప్రేయర్ చేశాడో, అటువంటి వాళ్ళే ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడో, ఎవరి కోసమైతే సహాయం చేశాడో, ఎవరి కోసమైతే నిలబడ్డారో వారే దానియేలుని చంపాలని ఆలోచన చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడు వారి ఆలోచనలను నిష్ఫలం చేశాడు. ఈ రోజున ఎలూమి యొక్క ఆలోచనలను నిష్ఫలం చేశాడు. ఈ రోజున అదే దేవాది దేవుడు నీతో చెప్పేది, ప్రతి శత్రువుల ఆలోచనలు నువ్వు ముందుకెళ్ళనీయకుండా, ఎదగనీయకుండా అడ్డగించే ప్రతి ఆలోచనలను నా ప్రభు అయిన యేసయ్య ఆపును గాక. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యాల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఈ ప్రవచనం ఎవరికి? ఇర్మియాకి. ఇప్పుడు నీది, ఇప్పుడు అది మీది, ఇప్పుడు నాది. మళ్ళీ చేద్దాం. ఇప్పుడు నీది, ఇప్పుడు మీది, ఇప్పుడు నాది,
నీతో దేవుడు చెప్తున్నాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు చేసేది. నాతో పాటు గట్టిగా చెప్పండి. ఇర్మియా గ్రంథం 1:10. పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే నీకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే నాటడానికి. నీ ఇంట్లో సంతోషం లేదా, ఆ సంతోషం నాటడానికి నీకు అధికారం ఇచ్చాడు. నీ ఇంట్లో సమాధానం లేదా, సమాధానం నాటడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నీ ఇంట్లో ఐక్యత లేదా, ఐక్యత నాటడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నీ ఇంట్లో ప్రేమ లేదా, ప్రేమ నాటడానికి అధికారం ఇచ్చాడు. మరలా నేను మీ ఇంటికి రావక్కర్లా, మరలా నా చేతులు మీ తల మీద ఉంచక్కర్లా, నాటడానికి నీకు అధికారం ఇచ్చాడు. ప్రేమ నాటితేనే ఏం చూస్తావు? జామకాయ గింజ నాటితేనే ఏం చూస్తావు? జామ ఫలం చూస్తావు. మామిడి విత్తనం నాటితేనే ఏం చూస్తావు? గట్టి చెప్పండి. మామిడి ఫలం చూస్తావు. అలాగే ఈ రోజున దేవాది నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే నాటడానికి అధికారం ఇచ్చాడు. విశ్వాసముతో నువ్వు నాటుదాన్ని, ఆ ఫలాన్ని చూస్తావు. నాటడానికి మాత్రమే కాదు, ఏం చేయడానికి? పెళ్ళగించడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నీ ఇంట్లో అక్కర్లేని మొలుస్తున్నాయా? మంచి నువ్వు విత్తావు, ప్రేమే విత్తావు, సమాధానమే విత్తావు, సంతోషమే విత్తావు, దీర్ఘశాంతమే విత్తావు, ప్రేమే విత్తావు. కానీ గురుగులు వచ్చి సాతానుగాడు విత్తాడా? ఆ సమాధానం వాడు పెంచుతున్నాడా? యేసు నామములో పెళ్ళగించే శక్తి నీకుంది. మరలా నన్ను పిలవక్కర్లా, ఆమేనండి. మళ్ళా నన్ను వచ్చి పిలవక్కర్లా, నాకు టైం ఉండదు. మీ ఇంటి చుట్టూ తిరిగాననుకో, ఇక్కడ పరిచయం చేయలేను. హల్లెలూయా. పెళ్ళగించడానికి నీకు అధికారం ఇచ్చాడు. యేసు నామములో దాన్ని పెళ్ళగించి బయటికి చేయి పట్టుకోండి, పట్టుకోండి. యేసు నామములో నా ఇంటిలో పెరిగే అక్కర్లేని కలుపు మొక్కలన్నిటినీ యేసయ్యా నువ్విచ్చిన అధికారముతో పెళ్ళగిస్తున్నా. ఉండండి. ఎలా పెళ్ళగించారు తెలుసా? ఏంటది? గట్టిగా పట్టుకోండామా. యేసు నామములో. ఇప్పుడు నువ్వు పెళ్ళకిస్తున్నా, నిజంగా జరుగుతుంది అంతే. పెళ్ళగించకపోతే నేను వచ్చి ప్రయాణం చేసిన పోతుంది, నీ ఇష్టం. ఇదే ఛాన్స్. యేసు నామములో నేను పెళ్ళగిస్తున్నా. ఆరోగ్యంగా ఉన్న నీ ఇంట్లో క్యాన్సర్ విత్తాడా? యేసు నామములో పెళ్ళగిస్తున్నా. ఆరోగ్యమైన శరీరములో ఎయిడ్స్ విత్తాడా? యేసు నామములో పెళ్ళగిస్తున్నా. ఆరోగ్యంగా ఉన్న ఇంటిలో దయ్యపు శక్తులు తాండవిస్తున్నాయా? భార్యలో దయ్యం దూరి ఇంట్లో సమాధానం లేకుండా చేస్తున్నాడా? భర్తలో దయ్యం దూరి సమాధానం లేకుండా చేస్తున్నాడా? యేసు నామములో నేను పెళ్ళగిస్తున్నా.